వాళ్ళు మొదటి అగ్రిమెంటే నేను తప్పుపడుతున్నా, అందులోనే వేయలేదు. ఇక రెండోది మరి అన్యాయమా? ఏం లేదు, వాళ్ళు తప్పించి ట్రై పార్టీ అగ్రిమెంట్. ఆ లెక్కలు కూడా ఎక్కడ మెన్షన్ చేయలే, దాన్ని కూడా తీయమని చెప్పింది నేను ఫైల్లో. ఇస్తాము లీగల్గా, నేను అదే చెప్పాను, లీగల్గా స్పష్టంగా. నేను వ్యాలిడిటీ లేదు సెకండ్ అగ్రిమెంట్. మీకు సెక్రటరియట్ బిజినెస్ రూల్ ప్రకారం ఏదైనా అగ్రిమెంట్ చేయాలి గవర్నమెంట్ ఇంకొక సంస్థ చేయాలంటే దానికి సంబంధించిన ప్రాపర్ అప్రూవల్స్ అన్ని తీసుకొని చేయాలి. అవి చేయకుండా చేశారు కాబట్టి అసలు దానికి వ్యాలిడిటీ లేదని చెప్తాం. చట్ట ప్రకారం బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా ఏమేమి జరిగినాయో దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది. 4 వాడు కావాలని వెళ్ళిపోయారు. ఎవరు తీసుకొచ్చిన ఆయన లీగల్గా సంబంధించిన పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారం తీసుకొని ఎవరి దగ్గర నుంచి రాబట్టాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరిని దీన్ని బాధ్యత చేయాలని స్పష్టంగా సంబంధిత లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించి ఆ చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టంగా చెప్తున్నాం. చెప్పాను కదా ఇప్పుడే, ఆల్రెడీ చెప్పాను నేను. బిజినెస్ రూల్స్కి, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా కానీ చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. అమ్మా ఇది అయిపోయింది కదా, ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్. ఎవరైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కూడా చూసుకుంటారు కదా. ఏడ ఉందండి ఎట్లా చూపించాలని అడగలు. ఎక్కడ బిజినెస్ జరిగితే కనిపిస్తుంది కదా, ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీ కనిపిస్తుంది కదా, భౌతికంగా కనిపిస్తాయి కదా, ఇన్విజిబుల్ కాదు కదా, మాయా ప్రపంచం కాదు కదా, ఇది ఫిజికల్ గా మన కళ్ళకు కనిపించేది కదా అంతా. ఎవరైతే దాయలేరుగా ముసుకేసి చేయాల్సి ఉంది కదా, ఎందుకు చేయకుండా ఆ ఏజెన్సీని తప్పించి నేను చెప్పానుగా నెక్స్ట్ జర్నల్ దాన్ని ఎందుకు అసలు తప్పించారు మీరు? మీరు చెప్పేది నిజమైతే ఈ ఈవెంట్ జరగటం వలన చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ పెద్ద ఇవన్నీ వస్తాయి అని అన్ని నమ్మకం ఉన్నప్పుడు ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేపించినటువంటి కంపెనీని ఈ అగ్రిమెంట్ లోంచి ఎందుకు తప్పించారు మీరు? వై? నేను అదే అడుగుతున్నా, ఎందుకు తప్పించారు నేను చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాలకి లాభం అయ్యేటట్టయితే అతను ఎందుకు తప్పించారు? మరి చేపించాలి కదా. ఏమన్నా అమ్మా తెలియదు కదా, అందుకోసం చెప్పాము ఇవన్నీ సమగ్రమైన సమాచారం తీయమని చెప్పాము, తీస్తా ఉన్నాం. మీరు అన్ని తీస్తాం, లీగల్ డిపార్ట్మెంట్ చెప్పాము మొత్తం తీయమని. చట్ట ప్రకారం చట్టం ఏం చెప్తే దాని ప్రకారం చెప్పాం. ఎవరికి? మీ డిపార్ట్మెంట్ లో ఇంత పెద్ద రేస్ జరుగుతున్నప్పుడు మీరే కండక్ట్ చేస్తున్నారు కదా, మీరే అటెండ్ చేశారు కదా చీఫ్ గెస్ట్ గా. మరి ఇది ఎవరు, మన డిపార్ట్మెంట్ చేస్తుందా, వేరే డిపార్ట్మెంట్ చేస్తుందా,
వేరే రాష్ట్ర గవర్నమెంట్ నడుపుతుందే, వాళ్ళు మీరే నడుపుతుంటే మరి నేనేమన్నా అప్రూవల్ ఇచ్చానా లేదా, దీనికని కనీసం వారు తెలుసుకోవాలి కదా. వారి డిపార్ట్మెంటే కదా. ఏమ్మా ముందు వాళ్ళు దాన్ని ఉనికే ప్రశ్నార్థకంగా మార్చేసి వెళ్ళిపోయారు. సెకండ్ అగ్రిమెంట్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీని పక్క పంపించారు, నడపాల్సిన కంపెనీని. అదే అంటున్నాను, దీనివల్ల ఏదో హైదరాబాద్ నగరానికి ఇమేజ్ దెబ్బతింటుందని అన్ని వారు ఒకటేదో రిలీజ్ చేశారు దీంట్లో ట్విట్టర్లో. మరి వాళ్ళు అదే దెబ్బతింటుందని మీరు అనుకున్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీ